హాయ్ ఫ్రెండ్స్, మన భూమిపై ఉన్న అడవులు ఎడారుల కంటే సముద్రం అడుగున ఉన్న లోకమే అత్యంత రహస్యమైంది. అక్కడికి వెళ్లడం నరకంతో సమానం. కానీ ఆస్ట్రేలియా తీరంలోని 4 కిలోమీటర్ల లోతైన చీకటి సముద్ర గర్భంలో స్కూల్ బస్ సైజులో ఉండే భయంకరమైన రాక్షస స్కిడ్స్ తిరుగుతున్నాయని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. విచిత్రం ఏంటంటే, ఈ వింత జీవుల్ని కంటితో చూడకుండా, కెమెరాల్లో బంధించకుండా కేవలం అక్కడున్న నీటి చుక్కల్ని పరీక్షించి మరీ వాటి జాతకాన్ని బయటపెట్టారు. అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న ఆ డీప్ సీ మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ, వెస్టర్న్ ఆస్ట్రేలియన్ మ్యూజియం, అలాగే మిండెరో ఓషోనోమిక్స్ సెంటర్ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం సాధించింది. వీరు పశ్చిమ ఆస్ట్రేలియా ఉత్తర తీరంలోని అత్యంత లోతైన కేప్ రేంజ్ మరియు క్లోట్స్ అనే 2 భారీ సముద్ర గుహల్లో పరిశోధనలు చేశారు. ఆర్వి పాల్కర్ అనే పరిశోధన నౌక ద్వారా ఏకంగా 4510 మీటర్ల లోతు నుండి సేకరించిన శాంపిల్స్ ఆధారంగా జరిపిన ఈ ప్రయోగ వివరాలు ప్రతిష్టాత్మక ఎన్విరాన్మెంటల్ DNA జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అంత లోతైన సముద్రంలో కారు చీకట్లుంటాయి. అక్కడ వలలు వేసి జీవుల్ని పట్టుకోవడం లేదా కెమెరాలతో షూట్ చేయడం అసాధ్యం. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఎన్విరాన్మెంటల్ DNA అనే సరికొత్త విప్లవాత్మక టెక్నాలజీని వాడారు. సముద్రంలో తిరిగే జీవుల చర్మం, లాలాజలం లేదా వ్యర్థాల ద్వారా వాటి DNA అణువులు నిరంతరం సముద్రపు నీటిలో కలిసిపోతూ ఉంటాయి. శాస్త్రవేత్తలు కేవలం ఆ నీటి శాంపిల్స్ ని సేకరించి అందులోని DNA ట్రేసెస్ ను ల్యాబ్ లో విశ్లేషించారు. అలా ఆ జీవుల్ని నేరుగా చూడకుండానే ఆ నీటిలో ఏ వింత మృగాలు ఈదుతున్నాయో పక్కాగా కనిపెట్టేశారు. ఈ నీటి పరీక్షల్లో దొరికిన అత్యంత భయంకరమైన ఆధారం రాక్షస స్క్విడ్. సముద్రపు లోతైన ప్రాంతాల నుండి సేకరించిన 6 వేరువేరు నీటి శాంపిల్స్ లో ఈ రాక్షస జీవి DNA దొరికింది. ఈ జీవులు సుమారు 10 నుండి 13 మీటర్ల పొడవు, అంటే ఒక స్కూల్ బస్సు కంటే పెద్దగా ఉంటాయి. వీటి బరువు 275 కిలోల వరకు ఉంటుంది. విచిత్రం ఏంటంటే, జంతు ప్రపంచంలోని వీటికి అత్యంత భారీ కళ్ళు ఉంటాయి. ఒక్కొక్క కన్ను మన లార్జ్ సైజ్ పిజ్జా అంత పెద్దగా ఉంటుంది. చీకటి సముద్రంలో వేటాడటానికి ఈ కళ్ళే వాటికి పవర్ఫుల్ టూల్స్. ఈ పరిశోధనలో ఏకంగా 11 ప్రధాన జంతు సమూహాలకు చెందిన 226 రకాల వింత జీవుల జాతకం బయటపడింది. ఇందులో ఆస్ట్రేలియా చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చూడని ఎన్నో వింత ప్రాణులున్నాయి. ఉదాహరణకు, సముద్రం అడుగున నిద్రపోతూ పడి ఉండే స్లీపర్ షార్క్, అసలు కళ్ళు ముఖం లేని వింతైన ఫేస్లెస్ కస్క్ ఈల్, అలాగే నల్లటి పదునైన పళ్లతో భయపెట్టే స్లెండర్ స్నాగల్ పూత్ అనే దెయ్యాల చేపల ఆనవాళ్లు దొరికాయి. వీటితో పాటు సముద్రం లోపల కొన్ని కిలోమీటర్ల లోతుకు డైవ్ చేయగల పిగ్మీ స్పెర్మ్ తిమింగలాలు, కువియస్ బిగ్డ్ తిమింగలాల DNAలు కూడా ల్యాబ్ పరీక్షల్లో కనుగొనబడ్డాయి. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? లీడర్ ఆథర్ డాక్టర్ జార్జియా నెస్టర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ జోయ్ రిచర్డ్స్ వివరణ ప్రకారం ఈ సముద్రపు లోయల్లో దొరికిన సగం DNA ఆధారాలు ప్రస్తుతం ప్రపంచంలో రికార్డ్ అయి ఉన్న ఏ జీవి DNAతోనూ మ్యాచ్ కావడం లేదు. అంటే హిందూ మహాసముద్రం అడుగున సైన్స్కే తెలియని వందలాది సరికొత్త జీవుల సామ్రాజ్యం దాగుందన్నమాట. పైగా పక్కపక్కనే ఉన్న లోయల్లో కూడా ఒకదానికొకటి సంబంధం లేని విభిన్న పర్యావరణ వ్యవస్థలున్నట్లు ఈ DNA మ్యాపింగ్ స్పష్టం చేసింది. చూసారుగా, సముద్రం తన గర్భంలో ఎంతటి రాక్షస జీవుల్ని, అంతుచిక్కని వింత లోకాల్ని దాచుకుందో. ఒక చిన్న నీటి చుక్కతో సముద్రపు అడుగున ఉన్న కోట్లాది జీవుల రహస్యాన్ని విప్పిన ఈ DNA టెక్నాలజీ భవిష్యత్తులో సముద్ర పర్యావరణాన్ని కాపాడటానికి ఒక పెద్ద ఆయుధం కాబోతోంది. ఈ సరికొత్త డీప్ సీ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.